నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన తొలి చిత్రం బలగం. తెలంగాణ మట్టి వాసనతో భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ఆ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ జ్యూరీ సభ్యుల మనసులను కూడా గెలుచుకుంది. ఆ ఘన విజయం తర్వాత వేణు తన రెండో సినిమాగా ఎల్లమ్మ అనే ప్రాజెక్టును ప్రకటించారు. ఈ టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. రూరల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథానాయకుడి ఎంపిక విషయంలో చిత్ర బృందం ఎన్నో కసరత్తులు చేసింది. తొలుత న్యాచురల్ స్టార్ నాని ఈ ప్రాజెక్టులో భాగమవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన వివిధ కారణాల వల్ల తప్పుకోవడంతో శర్వానంద్, నితిన్ వంటి టాలెంటెడ్ హీరోల పేర్లను పరిశీలించారు. అయితే చివరిగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. రాక్ స్టార్ను వెండి తెరపై హీరోగా చూడటం అభిమానులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. హీరో ఖరారైనప్పటికీ కథలో కీలకమైన హీరోయిన్ పాత్ర కోసం సరైన నటిని ఎంపిక చేయడం మేకర్స్కు సవాల్గా మారింది. కథాబలమున్న పాత్ర కావడంతో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ రేస్లోకి సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వచ్చింది. ఇటీవలి డెకాయిడ్ సినిమాతో ఆకట్టుకున్న మృణాల్ ప్రస్తుతం తన నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ చిత్రంలోని బలమైన పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. కంటెంట్ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందిస్తుండడం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ను ప్రముఖ ఆడియో సంస్థ టీ సిరీస్ భారీ ధరకే సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రాజెక్టు ప్రకటించి దాదాపు 2-3 అవుతున్నా షూటింగ్ ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ విషయంలో వేణు ఎల్దండి ఎక్కడా రాజీ పడకుండా పగడ్బందీగా సిద్ధం చేయడం, నటీనటుల మార్పులు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ ఎంపికపై అధికారిక ప్రకటన వస్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మ్యూజికల్ హిట్ ఇవ్వడంలో దిట్టైన దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడిగా వేణు ఎల్దండి కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.